టోన్స్ అనేవి ముందు చెప్తే రాధికా ఫ్యాన్స్ కూడా వస్తారు కదా. నేను చెప్పేది ఒకవేళ ఆడియన్స్ బాగుందంటే ఆటోమేటిక్ వస్తారు బ్రో. మన ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్ ఇప్పుడు ట్విస్ట్ నువ్వు రివీల్ చేస్తే ఆడ వచ్చే ఆడియన్స్ ఏముంటుంది చెప్పు. నేను ట్విస్ట్ చెప్పలేదురా బాబు, హీరోయిన్ వస్తుందని చెప్పా, నీకు బుర్ర పని చేస్తుంది. అదే మళ్ళీ అదే వద్దు బ్రో. కొడతా మళ్ళా కొట్టి ఏంది బ్రో కొట్టేది చెప్తారా? సినిమాలో హీరో హీరోయిన్ గురించి చెప్పబోతే దేని గురించి చెప్తారా? అదే ట్విస్ట్ ఉంది బ్రో, అనుపమని చూపించినారు. ఆ ట్విస్ట్ అనేది ఉంది కదా, ట్విస్ట్ కాదు. సూపర్ అయితే ఉంది కదా. ఇలాంటి వాళ్ళ వల్ల సినిమా రివ్యూకి రావాలంటేనే భయం వేస్తుంది, చెప్పాలంటే భయం వేస్తుంది. బుర్ర తింటున్నారు ఇలాంటి వాళ్ళు. ఆ వెనకాల రెడ్ కలర్ పెట్టాడు, బుర్ర దుప్పు ఉంటుంది, వాగుతూ ఉంటారు. సరే మీరైతే మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి, కామెడీ అదురుసుగా ఉంది. ఆవిడ ఫ్యాన్స్ కూడా రావాలి కదా. ఏంది ఎట్లా తయారయ్యారు జనాలు? ఏంది ఒక్క మాటలో చెప్పాలంటే నా భవిష్యత్తు డెబ్యూట్ డైరెక్టర్, డెబ్యూట్ కాదు డెబ్యూట్ హీరో ఎవరైనా ఇలాంటి సినిమా పడితే ఇంటూ 100 సినిమాలు వస్తాయి రాసిస్తాను నేను. నిజంగా ప్రొడ్యూస్ గారికి నిజంగా దండం పెట్టాలి. ఆయన గుంటూరు కారంతో కానీ ఈ సినిమా కూడా రిలీజ్ చేసి ఉంటే 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్. సూపర్ ఉంది సినిమా అయితే మాత్రం. నిజంగా మీరందరూ చెప్తున్నారు రేటింగ్లో మాత్రం 5కి 5 ఇస్తున్నా. మీరు మాత్రం ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేయాలి. ఇలాంటి మంచి సినిమా రావాలి. చాలా రోజులు అయింది బ్రో నవ్వుకుని. ఎప్పుడో జబర్దస్త్ అప్పుడు నవ్వుకున్నాం, మళ్ళీ కడుపుప్ప నవ్వుకున్నాను నేనైతే మాత్రం. సూపర్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మనకి 2 hours నాన్ స్టాప్ గా అంతా నచ్చిందన్న. ఒక్క సీన్ ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు మనకి. డీజే టిల్లు చూడలేని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు స్టార్టింగ్ 5 minutes మనకి డీజే టిల్లు సీన్స్ తో చూపించారు. ఆ తర్వాత ప్రతి సీన్ కి ఇది డీజే టిల్లులో ఇలా ఉందని కూడా మనకి చూపించారు. డీజే టిల్లు చూడపడిన టిల్లు స్క్వేర్ అర్థమయ్యేటట్టు తీశారు డైరెక్టర్ కూడా. చాలా బాగా నచ్చిందన్న. సిద్ధు అన్న అయితే స్టోల్ చేస్తానన్న నా హార్ట్. అడుమ కాదు చేసింది సిద్ధు అన్న. అతను స్వాంగ్ తోటి, డైలాగ్ డెలివరీ తోటి, మాడ్యులేషన్ తోటి, డాన్స్ తోటి, యాక్టింగ్ తోటి స్క్రాచ్ ఉంది అతని యాక్టింగ్, ఆ డైలాగ్ మాడ్యులేషన్ అయితే. అవునన్న, కంపారిజన్ అయితే అసలు పార్ట్ 1 డైరెక్టర్ వేరు, పార్ట్ 2 డైరెక్టర్ వేరు అన్నట్టు అయితే మనకి లేదు. పార్ట్ 1 డైరెక్ట్ చేసిన అతనే చేశారేమో అనిపించింది. అంటే మనకి సీన్స్ కలిపే విధానం కూడా ఈ